వాళ్ళమ్మో ఏమో అనుకున్నా కానీ ధూళి తీరిపోయింది మెట్లెక్కగానే. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఈ మార్గంలో పైకి వచ్చిండా లేకపోతే కిందికి వచ్చిండా? ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు ఇక్కడ. సప్నా క్యాంటీన్. నమస్కారం అందరికీ. హైదరాబాద్ నుండి తూర్పుగోదావరి జిల్లాకి 5 days టూరిజం ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ, వేదాద్రి, అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామం, పిఠాపురం, సామర్లకోట, భీమేశ్వర ఆలయం, సింహాచలం, తలుపులమ్మ టెంపుల్, ఇవన్నీ 5 days యాత్ర. మేము ఇలాగే ముందు కూడా కొంచెము ఏదో చిన్నగా యాత్ర చేయాలని అనుకుంటున్నాము. మేము వెళ్ళింది కాక మాతో పాటు ఒక 10 మందిని 20 మందిని తీసుకొని వెళ్తాం, ఒక చిన్న బస్సు కట్టి టూరిజం లాగా. ఆ యాత్రకి మీరు రావాలని అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. అలాగే ఇప్పుడు జరగబోయే కుంభమేళ యాత్ర గురించి కూడా మేము ప్లానింగ్ చేస్తున్నాము. ఈ కుంభమేళ యాత్ర కూడా మేము అనుకుంటున్నాము, అది కూడా సక్సెస్ కావాలని అనుకుంటున్నాము. అది కూడా రావాలని మీరు అనుకుంటే మాకు కాంటాక్ట్ నంబర్ ఇస్తాం, మేము మీకు ఫోన్ చేయండి మాకు. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 24 midnight, టైం వచ్చేసి 12:45 అయితే అవుతుంది. ఈరోజు మనము మా మమ్మీ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసింది మొత్తం ఆంధ్రప్రదేశ్ సైడు. కాబట్టి మనమంతా లగేజ్ గిట్ట ప్యాక్ చేసుకున్నాం. కింద బస్ అయితే వెయిట్ చేస్తుంది మన కోసం. కాబట్టి లగేజ్ మొత్తం తీసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే మొత్తం ప్లాన్ చేసింది మా మమ్మీ, ఎగ్జిక్యూటింగ్ చేసింది మా మమ్మీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే ఇంకా అందరూ తలా ఎంత తీసుకోరు కాబట్టి టికెట్ ప్రైజ్. కాబట్టి బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా డీటెయిల్స్ చూద్దాం. మనము విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్ చేయబోతున్నది ఈ బస్సులోనమాట. ఇది టోటల్ 5 days ట్రిప్, మొత్తం విజయవాడ టూర్ మొత్తం 11 ఉంటాయన్నమాట యాత్రలు ఇవైతే వచ్చేసి మొత్తం. కాబట్టి ఈరోజు 24న స్టార్ట్ అయితే మనము 28 ఈవినింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్ అయితే పోవాలి. అప్పుడు మనము గుడిస రైడ్ బైక్స్ పైన చేసినాం కదా, అప్పుడు ఎర్లీ మార్నింగ్ మనము 7-8 గంటలకి టిఫిన్ తిన్నది కూడా ఇదే హోటల్ అన్నమాట. వచ్చేసి ఇదే హోటల్లో టిఫిన్ తినేసి ఇటుకెళ్ళి స్టార్ట్ అయిపోయినాం. అదంతా మొత్తం బైక్ రైడ్ ఫ్రెండ్స్ తోటి వచ్చిండు. ఇప్పుడు మొత్తం ఇంకా ఫ్యామిలీ తోటి, అది కూడా బస్లా అనుకోకుండా వచ్చి అయిపోయినాం ఇండియా మళ్ళీ సేమ్ టు సేమ్.
చూసారు కదా మొత్తం అయితే ఎట్లుందో. మొత్తం హైవే మీద మొత్తం ఫుల్ మొత్తం పొగ వచ్చేసి ఇంకా నైట్ కొంచెం ఆపుకున్నాం, పక్కకు 1 అవర్ ఆపేసుకున్నాము. ఇంకా పోతలేదు పొగ మంచి. టైం వచ్చేసి 7 అవుతుంది, 7:30 దగ్గర. సో మనం మొత్తానికైతే విజయవాడకైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, వాడికి పోవాలంటే ఫస్ట్ స్నానాలు చేయాలి. స్నానాలు చేయాలంటే కింద కృష్ణానది ఉంది, ఆ కృష్ణానదిలో స్నానాలు చేసుకొని ఇంకా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం లాస్ట్ టైం బైక్స్ మీద వచ్చినాం కదా కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి. ఇప్పుడు కూడా సేమ్ వచ్చేసినాం. దర్శనం అయితే జల్దీ అయిపోతుంది, కాకపోతే లైన్ బట్టి క్యూ బట్టి ఇంకా టైమింగ్స్ అనేది అవుతుంటుంది. రష్ అయితే చాలామంది ఉంది. ఇంకోటి కొండపైకి ఉట్టి మన ఓన్ వెహికల్స్ అయితే కార్లు ఇంకా 2 వీలర్ మాత్రమే అలా ఉంది. ఒకవేళ మిగతా వాళ్ళు రావాలనుకుంటే ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి, కింద నుంచి పైకి రావడానికి ఫ్రీ బస్సెస్ నుంచి ఎక్కైతే రావచ్చు. యూట్యూబ్లో వస్తుంది కదా అట్లా అని. लेफ्ट आता है, लेफ्ट राइट मार के लेफ्ट. మనము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ నుంచి దర్శనం కంప్లీట్ అయిపోగానే వండుకొని తినేసి వేదాద్రికి అయితే స్టార్ట్ అయిపోయినాం. వేదాద్రి టెంపుల్ ఇంకా మనకి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఏమో ఉంది. టీ బ్రేక్ కోసమే తాగినాం మనము. ఇప్పుడు ఇక్కడ నుంచి వేదాద్రి టెంపుల్ పోయి ఆడ దర్శనం చేసుకోవాలి. అక్కడ నుంచి పోతే ఇంకా నైట్ ద్వారకా తిరుమల కొట్టేసాం. ఇంకా నైట్ ప్రస్తుతానికైతే మనం బస్సు మీదకి అయితే ఎక్కేసినాం. ఎందుకంటే కొంచెం ఈ ప్యాకింగ్లా తికమకైంది, మీద కట్టిన దానికి వంట సామాన్కి దాన్ని
సెట్ చేయడానికి అనేసి పైకి అయితే ఎక్కేసి. చెప్పినా ఇందాక గుడి అయితే ప్రస్తుతం ఇప్పుడు క్లోజ్లోనే అవుతుంది. ఒక 30 minutes లాగా టెంపుల్ అయితే మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కొండపైకి కొండ మీదకి పోతే జ్యోతి దర్శనం ఉంటుంది అన్నమాట. ఆంజనేయ స్వామిది ఇంకా నరసింహస్వామిది అంట. నరసింహస్వామిది జ్యోతి దర్శనం ఉంటుంది. మెట్లకి అయితే ఊరుతున్నాం. ఇక్కడ నుంచి 300 మెట్లు. బయట ఆటో సీట్ ఉంటాయి, 50 rupees per person తీసుకొని వస్తారు. కానీ ఈ రూట్లో పోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టుగా మేము పోతున్నాం. ఇంకా మొత్తం మెట్లు వాళ్ళ మనే 300 మెట్లు ఉంటాయంట మొత్తం మెట్ల మీదకి. మెట్లు వచ్చి పైకి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే ఇది. వాళ్ళమ్మో ఏమో అనుకున్నా కానీ ధూళి తీరిపోయింది మెట్లెక్కగానే. ఇది అందరు మంచి ఆటోలో చూసారు. ముగ్గురు కాదు, ఇక్కడ ఒకరు. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఈ మార్గంలో పైకి వచ్చిండా లేకపోతే కిందికి వచ్చిండా? పంచి నరసింహస్వామి క్షేత్రం ఇక దిగుసంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా దొరకలోకి వస్తాం. ఇక్కడ నుంచి ఎట్లా పోతారు? ఇట్లా నుంచి ఇట్లా చుట్టూ తిరిగి వస్తారా? ఇదంట పంచ నరసింహస్వామి క్షేత్రం అంట. ఇక్కడ నుంచి ఇట్లా ఇప్పటిదాకా కింద ఏదైతే గుడి అయితే చూపించిందో అక్కడ నుంచి ఇట్లా పైకి అయితే వచ్చిండనమాట నరసింహస్వామి. ఇక్కడ కింద ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది గుడి. ఇదిగోండి గుహ. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు ఇక్కడ. ఈ గుహలకెళ్ళి నరసింహస్వామి అయితే వచ్చిండు. ఇప్పటి వరకు మీకు పైన ఏదైతే గుహ అయితే చూపించిందో అది జ్వాల నరసింహస్వామిది. ఇది వెలిచినది రూపం అన్నమాట. అంటే మేము మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఊర్లో ఇంకోటి కొండపైన గరుడది పెద్ద విగ్రహం ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిండు అనేసి ఇక్కడ వెలిచిండు అనేసి ఇక్కడ వీళ్ళైతే చెప్పారు అనమాట మాకు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇంకా జ్వాల నరసింహస్వామి అనేది పైన కొండ పైన ఉన్నారు. ఇక్కడ కిందనేమో నార్మల్గా ప్రత్యక్ష అది ఇంకోటి రూపం పెడతారు కదా, ఇక్కడికి రాలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. అట్లా ఇక్కడ కింద పెట్టారు అనమాట కొండ కింద. అసలుకైతే కొండ పైన స్వయంభూగా వెలిసిన స్వామి కొండ పైన ఉంటాడు.
ఇప్పుడు చేస్తున్నా వాడు ఆన్ చేసి ఇచ్చినాం అనుకున్నా నేను తీ మమ్మీ వీడియో కూడా ఆన్ చేయలేదు, వీడియో తీస్తుంది. తీ మమ్మీ అంటే నేను తీసి ఆన్ చేసి ఇచ్చినాం అనుకుని దబ్బం తీసుకొచ్చిన అట్లనే ఇప్పుడు ఆన్ చేసినలే కాదే ఇగో వీడియో ఏం చేసిండు తీమని ఇచ్చిండు, ఆన్ చేయలేడు చెప్పాలి కదా ఆన్ చేయలేని. టూరిస్ట్ నవ్వుండ్రు అందరు పెద్ద ఫ్యామిలీ అంటే టూరిస్ట్. మీరు ఎప్పుడన్నా వేదాద్రికి వచ్చినప్పుడు శ్రీ జ్ఞానానంద స్వామి నరసింహస్వామి వారు అనమాట ఈ ఆలయంలో ఉన్న నరసింహస్వామి విగ్రహం పేరు. ఈ విగ్రహం ఏంటంటే నరసింహస్వామి యొక్క ఆకారము అయ్యప్ప స్వామి ఎట్లనైతే కూర్చుంటాడో ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు జ్వాలా నరసింహస్వామికి కనుక పోవాలనుకుంటే, ఒకవేళ మీకు స్ట్రెంత్ ఉందనుకుంటే మెట్లు ఎక్కుంటే వెళ్ళిపోండి. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది లొకేషన్ కూడా చూడడానికి. ఎందుకంటే కరెక్ట్ మేము వచ్చే టైంకి సన్సెట్ అయింది. సన్సెట్ అవుతుండగా పక్కన గుడి పక్కకి ఎగ్జాక్ట్గా గోదావరి ఉంది. సన్సెట్ అవుతుంటే ఆ ఆరెంజ్ కలర్ది ఏదైతే సన్ పడుతుంటే నీళ్ళ పైన రిఫ్లెక్షన్ పడి ఆ గుడి పైన పడుతుంటుంది చూడు, క్రేజీ అనిపించింది అనమాట. కాబట్టి ఒకవేళ జ్వాలా నరసింహస్వామి దగ్గరికి పోవాలనుకుంటే మెట్లెక్కి పోండి, ఐ రికమెండెడ్. లొకేషన్ కూడా బాగుంది చూడడానికి. ఒకవేళ అంతా కాదనుకుంటే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి పైకి వెళ్ళడానికి, ఈచ్ పర్సన్ 50 వాళ్ళే తీసుకెళ్తారు. తీసుకొని వచ్చి మళ్ళీ గుడి దగ్గర వద్దు పెట్టేస్తారు. జస్ట్ 1 more బ్రేక్ ఇన్ అవర్ రైడ్. అంటే జస్ట్ ఒక ఛాయ్ కోసం ఆగినాం. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ద్వారకా తిరుమల రైడ్. మనము ఇప్పుడు వచ్చేసి గన్నవరం హైవే మీద ఉన్నాం. గన్నవరం మీద నుంచి ఇట్లా ఏలూరుకి అయితే పోతున్నాం. ఏలూరు పైన నుంచి అటు నుంచి ద్వారకా తిరుమల, అంటే మినీ తిరుపతి చిన్న తిరుపతి అంటారు కదా చాలామంది, ఆడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ పక్క కాపీ డిన్నర్ కోసం అంటే సాయంత్రం ఆల్రెడీ 11 అవుతుంది టైము. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే రోడ్లు అయితే అస్సలు బాగాలేవు, ఏలూరు పోయే రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. ఎక్కడ పడితే అక్కడ హైవేలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి పోయి రిటర్న్ తీసుకొని యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చేవారికి 1-2 గంటలు మొత్తం టైం మొత్తం అక్కడనే వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక హైవే దొరికింది, అక్కడ ఆపుకొని తినేసి బయలుదేరుతాం. ఇంకా సప్నా క్యాంటీన్. ఇంకా నైట్ మొత్తం ఇంకా ట్రావెల్ చేసి ద్వారకా తిరుమలకి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు ఒక 2 గంటలు వండుకొని లేచి దర్శనానికి పోవాలి. 4 అవుతుంది టైం వచ్చేసి. రూమ్లో అయితే తీసుకున్నాం మేము. ఇంకా పొద్దుగాల ఇప్పుడు ఇంకా 2 గంటలు మ్యాక్సిమం వండుకొని లేచి స్నానాలు చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ మిస్టర్ కేకే ఫ్రమ్ కేకే బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ Day 1.